హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండారే, అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, పత్తి గింజలు అయితే పెట్టినాం కదా. పత్తి గింజలు పెట్టిన రోజు సాయంత్రం పడ్డది వర్షం. ఇంతవరకు వర్షం అయితే లేదు. ఆ పెట్టిన గింజలు కొన్ని ఎక్కడనో ఒకటైతే మొలిచింది, మిగతా అయితే మొలవలేదు. ఆ మొలక వచ్చేసి ఏమైందనంటే ఆ రోజే వర్షం పడ్డది కదా, మొత్తం బర్రెగట్టినట్టు అయిపోయి మొలక వచ్చి లోపలనే వల్లిపోయినట్టు అయింది ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగానైతే ఉంటుంది వ్యవసాయం చేస్తే. వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఏం మిగలదు. ఇప్పుడు ఆ పత్తి గింజలు అయితే మేము చేసేది ఒకటే ఎకరానికి దున్నేయడానికే 6-7 వేలు అయినాయి. ప్లస్ ఇప్పుడు 3 ప్యాకెట్ల గింజలు పెడితే 800-900కు ఒక ప్యాకెట్ అయినా మనకు 2800 చిల్లర అయింది. ఒక్క ఎకరానికే గింత అయింది. అదైతే మొలవలేదు. మళ్ళా తెచ్చి గింజలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగానైతే ఉంది. వర్షం అయితే అస్సలకే పడతలేదు అన్నమాట. ముందుగా వర్షం పడి ఎంత ఇబ్బంది అవుతుందని అంటే అసలు ఆ కత్తెరలా వర్షం పడకపోతే బాగుండేదేమో. వర్షానికి చూసి అందరూ మాకు ఒక్కోలాగానే కాదు, అంతా రైతులు అయితే ఈసారి చాలా నష్టపోతారు. పత్తి గింజలు అయితే ఎక్కడా సరిగ్గా మొలవలేదన్నమాట. మాకైతే మాది ఒకటే ఎకరం అయినా సరే మాకైతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇగో ఇట్లున్నది వ్యవసాయం చేస్తే. అసలు ఇంతవరకు వర్షం అనేది, పెద్ద వాన అనేది ఇంతవరకు అయితే పడలేదు. ఏదో తుప్పిరి వర్షాలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి ఆగమాగం ఒకళ్ళని చూసి ఒకళ్ళు గింజలు పెట్టినట్టే అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఏదైతే మిగలదు. చేసి భూమిలో పెట్టి మేమైతే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇగో రైతే రాజు అని అంటారు, కానీ అనడానికే బాగుంటుంది. రైతే రాజు అని చెప్పడానికి మాత్రమే బాగుంటుంది. ఇగో ఇంతవరకు వర్షాలు లేవు, ఏం లేవు. రైతు ఎట్లా రాజు అవుతాడు? పంట చేతికి వచ్చిన రోజే రైతు రాజు అవుతాడు. పంట చేతికి వచ్చేదనుక రైతుకైతే అసలు రాజు అన్నట్టే కాదు, పంట చేతికి వచ్చినాకనే రైతు రాజు అవుతాడు. అవునంటారా? కాదంటారా?